ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పండగ శుభవార్త వచ్చేసిందండి. డిఏల ప్రకటనకు ముహూర్తం 2025 జనవరి డిఏ 3% హైక్. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన మోదీ, ఒక్కొక్కరికి ఎంత జీతం పెరుగుతుంది. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇక పండుగ చేసుకోవచ్చు. మీరు సంతోషపడేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు మోడీ సర్కార్. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగుల డిఏ 50% నుంచి 53%కి పెరిగింది 2024 జూలై డిఏతో కలిపి. సో ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సంతోషకరమైన నిర్ణయం తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్. 1 కోటి మందికి పైగా ఎక్కువగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లు 50% డిఎన్ఎస్ అలవెన్స్ పొందుతున్న విషయం తెలిసిందే. ఇకపై ఇది 53%కి మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అధీనంలో నడుస్తున్న బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గ్రాట్యుటీని ఇటీవలే పెంచింది. ఏకంగా 5 లక్షలు పెంచింది. అంటే 20 లక్షల నుంచి 25 లక్షలకు పెంచారు. సవరించిన ఈ కొత్త పరిమితి అనేది జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ మార్గదర్శకాలను ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సో అంతేకాదు, నిబంధనల ప్రకారంగా డిఏ 50%కి చేరిన క్రమంలో ఇతర అన్ని అలవెన్స్లను కూడా 25% మేర పెంచినట్లు సెంట్రల్ సర్కార్ తెలిపింది. అయితే ఇప్పుడు కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగుల బేసిక్ పేలో డిఏ అనేది 53%కి పెరిగిందని చెప్పాలి. ఈ పెంపు అనేది ఈ జూలై 1, 2024 నుంచి లెక్కలోకి వస్తుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల జీతాలు బాగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇక డిఏ 50% దాటినట్లయితే చాలా అలవెన్స్లు కూడా పెంచాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని సెవెంత్ పే సంఘం కూడా సిఫార్సు చేస్తుంది. దీంతో 13 రకాల అలవెన్స్లో 20% పెరుగుదల కనిపించే అవకాశం ఉందంట. ఇక జనవరి 1 నుంచి శాలరీలో ఈ మార్పులు వస్తాయని తెలుస్తుంది. ఇక పెరిగిన డిఏ, డిఆర్తో 1 కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లు ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంది. అంటే ఇంకా 2025 జనవరి నుంచి డిఎన్ఎస్ అలవెన్స్లో గణనీయమైన పెరుగుదల ఉంటుందని చెప్పేసి ఏఐసిపిఐ ఇండెక్స్ డేటా ఆధారంగా క్లియర్ అవుతుంది. అంటే మొత్తం మీద ఉద్యోగులకు డిఏ పెంపు అనేది దాదాపు మరో 3%గా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ప్రజెంట్ 53%గా ఉన్న డిఏ 2025 జనవరి డిఏతో కలిపి 56%కి అయితే చేరుతుంది. సో కాబట్టి ప్రస్తుత ట్రెండ్లన్నీ కూడా జనవరి 2025 నాటికి డిఎన్ఎస్ అలవెన్స్ 56% చేరుకోవచ్చని అంటున్నారు. సో కాబట్టి ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది నూతన సంవత్సరంలో. సో క్రిస్మస్ మరియు పండగ సందర్భంగా కూడా ఈ పెంపు అయితే వర్తింపజేస్తారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయ్ సంబంధించిన తాజా అప్డేట్స్.